At Anurag University, be everyone you dream to be. అనకూడని మాటే అనొచ్చావు. పద్మ పెళ్లి జరిగిపోయిందిగా. పద్మ పెళ్లి కాదండి సమస్య. మీ అమ్మ మీకు మరో పెళ్లి చేస్తానన్నా మీరు చేసుకోరు. మీ గురించి నాకు తెలీదా? మరి ఇంకా ఈ పంతం ఎందుకు చెప్పు. మంచో చెడు ఇంత దూరం రాకూడదు, వచ్చింది. మీరు మీ అమ్మగారి మాట విని నేను బయటకు వచ్చా కూడా మీరు అక్కడే ఉన్నారు. నాకేమనిపిస్తుంది చెప్పండి. ఏమండి, నేను మీకేం లోటు చేశానండి? ఏం తప్పు చేశానో చెప్పండి. మరి కడుపుతో ఉన్నానని ఏమైనా కోరకూడని కోరేనా? అన్నీ మీ మంచి కోసమే కదండి. అందుకేగా వచ్చాను. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నాతోనే ఉండండి. ఇక్కడెందుకండి? వేళ్ళింట్లో మనం వేరే ఇల్లు తీసుకుందాం. వేరే కాపురమా? మీరే పేరైనా పెట్టుకోండి, నేను మాత్రం మళ్ళీ ఆ ఇంటికి రాను. నేను ఆ ఇంటికి రావాలంటే మీరు ప్రమోషన్ తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏది జరగదు, నేను చేయలేను. సరే, మీ ఇష్టం. నాకు మొండితనం ఇచ్చిన దేవుడు అనాలి. నీలిమా, చివరిసారి అడుగుతున్నాను, నాతో రావా? మీతో రాకపోతే నాకెందుకండి ఈ బ్రతుకు? మీరు మగాళ్ళు. అత్తారింటికి పండక్కొచ్చి పెళ్ళం పక్కనున్నా సరే 4 రోజులకే బోర్ కొట్టేసిందని వెళ్ళిపోతుంటారు. కానీ మాకు అలా కాదండి. కన్న వాళ్ళని అయిన వాళ్ళని వదిలేసి 100 ఏళ్ల పాటు అత్తారింట్లోనే ఉండాలి. అదండి ఆడదాని మనసు. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను, ఆ ఇంటికి తప్ప. వస్తాను. మీరు వస్తారని చచ్చిపోయేదాకా ఎదురు చూస్తుంటాను. బాబు, మా అమ్మ కూడా ఇలాగే పిలుస్తుంది. కాదని వెళ్ళిపోతే ఓ అమ్మకి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఆ బాధ తెలుసుకొని చెప్పండి మీ నీలిమకి. అంటే ఇల్లంతా అలుక్కుపోయినట్టు కనబడుతుంది. ఇంట్లో వర్షం పడినట్టుంది బాసు. నువ్వేంటి రిలాక్స్? పోలీస్ కుక్కలా పాడైపోయావా? ఆ బ్యాలెన్స్ ఇస్తే పట్టుకుపోతాను బాసు. తీసుకో, ఎంజాయ్ ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ బాసు. నేలిపోతున్నానండి. హలో, నా ఇలా కళ్ళు కనిపించట్లేదా? ఏంటి ఏంటన్నా? ఏంటనా? జాగ్రత్త. జాగ్రత్త. నన్ను కొడతారా? ఏ డౌట్ తగలేదా? ఇంకోటి తీస్తా మిమ్మల్ని. నన్ను ఆ చేతిలో నవ్వలేంటే సమయానికి కర్ర కనపడదని. అమ్మా సంపెత్తనంతే. అబ్బా 2 నిమిషాల్లో సీకులు కలిసి తేలపోయా. సీకులేంటి? అదేనే, కళ్ళు పీకాక నాకేనే సీకులు. వెళ్ళు. అప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలు రాలేకపోయా. కన్నా ఏంటమ్మా తన్నేవరా? అసలు దీంతో తన్నాలరా? నిజంగా నాన్న? ఓయ్ అరిచావా నాన్న? నాన్న పిలిచా. దీంతో కొడితే అద్దరిపోద్దంట. ఏమైనా ధైర్యం కావాలా పర్లేదా? నువ్వు నా పక్కనుంటే చాలరా నాన్న, ఏరే ధైర్యం ఎందుకు? అబ్బే లేదే, తంతాను. ఏమిటిది? ఊరుకో మావయ్య. 2 నిమిషాల్లోగా ఉప్పు చేపను కాల్చి తీసుకురాకపోయావో నిన్ను పచ్చి చేపలాగా రుద్దేస్తానేమనుకున్నావు. పొలపలికి అక్కడ పట్టుకోకే. జయ, చేపలంట, సీకులంట, పదవే తయారు చేద్దాం. అరే అదే వాళ్ళకి దెబ్బలు తినిపిస్తే
మాకింత ముద్ద తినిపిస్తారు. ఎన్నాళ్ళకి అర్థమైంది బావా? కరెస్ట్. ఎన్నాళ్ళకి మా ఓడి చూసి నిజం తెలుసుకున్నాను. ఏంటి మాయా మీరు కూడా ఇదే కరెక్ట్ అంటారా? మరి ఏం చేయమంటావయ్యా? మా అమ్మకి ఈడమ్మకి మధ్య సర్ది చెప్పలేక ఇన్నేళ్ళు నేను చెవిటోని అయ్యాను. నేను చెవిటివాడిని కాదు బాబు, అలా నటించాను. నాలా చెవిటివాడు కానక్కర్లేదు, వీళ్ళగా మగవాడు కానక్కర్లేదు. అంటే తల్లిని పెళ్ళాన్ని ఇద్దరిని ద్వేషించాలా? ఏమో, ఇది మా ఇంట్లో విషయం. బావా, తల్లి పిల్లవాడు కూర్చుంటే పని జరగదు. ఇద్దరు కావాలనుకో, ఎండా చూసే కదా, సేమ్, నో డిఫరెన్స్. మాకు తోచింది మాత్రం ఇదే పద్ధతి, ఆ. ఇదే కరెస్ట్ అని నేను అన్నాను. ఆ. మాకు మాత్రం ఇదే కరెస్ట్. కరెక్ట్. అదేమిట్రా, ట్రాన్స్ఫర్ వద్దనుకుని ప్రమోషన్ వదులుకున్నాక ఇప్పుడు ఇదేమిటి? నేనే చేయించుకున్నాను. ఎందుకు? ఏం చెప్పనమ్మా, కడుపుతో ఉన్న పెళ్ళాన్ని అడవికి పంపించి యజ్ఞం చేయడానికి నేను శ్రీరాముడు అంతటి గొప్పవాణ్ణి కాదు, మామూలు మనిషిని. ఉన్న రెండు కళ్ళలో ఏ కన్ను కావాలని నిలదీస్తే ఉంటే రెండు ఉండాలి, లేదా కంటి చూపే వద్దని కోరుకునే మూర్ఖుణ్ణి. మీ ఇద్దరిని ఒప్పించడం నా వల్ల కాదు, నొప్పించడం నా కోరిక కాదు. వస్తానమ్మా, వస్తాను నాన్న. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి, మీరైనా చెప్పరేమండి? ఎలా చెప్పగలను సత్య? రామును కూడా అడవికి పంపించింది సవత్తల్లే గాని కన్నతల్లి కాదు. 20 ఏళ్ల నాడు మనం వచ్చేస్తుంటే మా వదిన ఇలాగే అంది. ఆ రోజున ఏమీ చెప్పలేని వాడిని ఈ రోజున ఏం చెప్తాను చెప్పు? అమ్మ లాంటి వదిని వదిలేసి పెళ్ళాం వెనకాల వచ్చేసిన వాడిని నేను. వాడు ఆ పని చేయలేదు. వాడి పెళ్ళాం తన మూడిని నీలా తన వెంట తీసుకెళ్ళడం లేదు, అలాగని వాడితోనూ లేదు. మీ ఇద్దరు చెరో వైపు లాగుతుంటే వాడు మూడో వైపు వెళ్ళిపోయాడు. ఏమని ఆపను సత్య? ఎందుకని ఆపను? కన్న కొడుకు కళ్ళ ముందు ఉండాలని అనుకున్నావే గాని కోడలతో కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలని అనుకోవా? చెప్పు. ఆ మాత్రం దానికి వాడు ఎక్కడుంటే ఏమిటి? నిన్ను కాదని పెళ్ళాం దగ్గరికి వెళ్తే పాలు దాగి రొమ్ము గుద్దిన దుర్మార్గుడు అంటారు. కాదని ఇక్కడే ఉంటే పెళ్ళాన్ని వదిలేసిన చవడదద్దమ్మా అంటారు. ఆ రెండింటికంటే ఇది నయం కదా. ఊరుకో సత్య, ఊరుకో. చందు నీకే కాదు, నాకు కొడుకే. అత్తా కోడళ్ల మధ్య ఏదో జరుగుతుందని విన్నాం గాని ఇదేమిట్రా? 20 ఏళ్ల క్రితం మిమ్మల్ని కాదని ఆయన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు మీరెంత బాధపడ్డారన్నది నేను ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను. మా బాధను తెలుసుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు. నేను ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా. చిన్న విషయం తెలుసుకుంటే చాలు. పెళ్ళాం మొగుడుకు చేసే ప్రతి పని తల్లి కొడుకు చేస్తుంది, కానీ పెళ్ళామే కావాలి కదమ్మా. కన్నా రాజకన్నా పుట్టగానే వాళ్ళ నాన్నని లాక్కొచ్చాడు బుజ్జధవ. చూసావా, కొడుకును కనగానే పెళ్ళా మీద ఎంత ప్రేమ వచ్చిందో మీ ఆయనకి. అసలు నీ పోలికేనయ్యా. వస్తానండి. చల్లగాలికి బయటకు తీసుకెళ్ళదయ్యా, జలుబు చేస్తుంది. నాకు అస్సాం ట్రాన్స్ఫర్ అయింది, వెళ్తున్నాను. అన్నయ్య, ఆయన బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. వెళ్ళనీయమ్మా. నా బాబు తీసుకెళ్ళిపోతున్నారన్నయ్య. నీ బాబా? ఆయన లేకుండా నీకు బాబు ఎలా వచ్చాడమ్మా? వాణ్ణి నేను 9 నెలలు కష్టపడి మోసి కన్నాను. ఎంతసేపు అయిందమ్మా? కానీ
ఒక్క గంట అంతేనా? అన్నయ్య గంట క్రితం కన్నా నీ కొడుకు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు. 25 ఏళ్ల క్రితం మీ ఆయన కన్నా మీ అత్త ఇంకెంత బాధపడాలి? విడిపోయి వస్తే వేరు కాపురం పెట్టుకుంటానన్నావు. ఆవిడ మాత్రం అమ్మ కాదా? కన్నా కొడుకు దూరం అయితే ఆవిడ మాత్రం బాధపడదా? నీతో చెప్పడానికి ఇదే అన్నయ్య సమయం. నాకు నా బాబు కావాలి, ఆయన కావాలి. వాడు బాబు ఏడుస్తున్నాడు. నేను మనసులో దాచుకున్నాను, వాడు దాచుకోలేడు. పద స్టేషన్. అలాగే సార్. అమ్మలు, అత్తమ్మా, వద్దమ్మా, ఏడవ, ఊరుకు ఊరుకు. ఎంత వయసు వచ్చినా నాకే బుద్ధి లేదు. ఆయన బాబుని తీసుకెళ్ళిపోయారమ్మా. మీరు కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి. నా బాబు నాకు కావాలంటమ్మా. నా బాబు నాకు కావాలి. వీడు ఎక్కడికి పోయి ఉంటాడు రా? ఖచ్చితంగా స్టేషన్ వైపు వెళ్ళి ఉంటాడు రా. ఇప్పుడే పడాలా సిగ్నల్? అమ్మా, ఏడవకు, తప్పకుండా దొరుకుతాడు. ఎక్కడికి పోతాడు? ఎక్కడమ్మా? జాగ్రత్త జాగ్రత్త. బాబాయ్ తీసుకో. అవునే అమ్ములు, నిన్ను అమ్మ నా కోడలా అని ఎందుకు పిలవాలి? ఎందుకంటే పద్మా సూరిబాబుల పెళ్లి చేయించానుగా. వాళ్ళ పెళ్లి చేయించింది నేను. కానీ ఎందుకు చేయించారు? నేను వాళ్ళ పెళ్లి మీతో చెప్పి చేయిస్తానని మాటిచ్చాను. మీతో చెప్దాం అనుకునేలోగా క్లైమాక్స్ వచ్చేసింది. మిమ్మల్ని బతిమాలి చేయించాల్సిన పెళ్లిని అట్నుంచి నరుక్కొచ్చి బెదిరించి చేయించాను. నేను అలా అంటే మీరు పద్మ పెళ్లి చేయిస్తారని నాకు తెలుసత్తమ్మా. మీతో తగువ పెట్టుకుని కూడా నా పని మీతోనే చేయించుకున్నాను. అమ్మ నా కోడలా? అవును, ఇంతకీ మావయ్య గారు ఎక్కడా? అందరం కలిసిపోయామన్న ఆనందాన్ని ఆయన గారు దీంతో పంచుకుంటున్నారు. రండి డైరెక్టర్ గారు, రండి.